పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో వైపు అభ్యర్థులు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో సతమతమవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను గెలుస్తా అంటూ కూడా ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మీరు కెమెరాలో కూడా రికార్డ్ పెట్టండి. నాయుడు పెట్టిరా కెమెరాలో రికార్డ్. రైట్, పార్లమెంట్ కి సంబంధించినటువంటి పూర్తి అంశాలు ఒకసారి బ్రీఫ్ గా అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. పూర్తి స్థాయిలో వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇక అసలు విషయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వేడావేడి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఎండాకాలం మండే ఎండలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఓవైపు నువ్వు గెలుస్తానా నేను గెలుస్తానా నువ్వా నేనా అనేటటువంటి ఒక టఫ్ ఫైట్ కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏదైతే ఈ 17 సెగ్మెంట్లు ఉంటాయో 17 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ అనలైజ్ని మనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా క్లియర్ కట్ టాపిక్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. రైట్, ఒకసారి బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే మొత్తానికి 17 సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 17 సెగ్మెంట్ ఎక్కడెక్కడ నుండి, ఈ 17 సెగ్మెంట్లలో ఎవరెవరు ఎక్కడి నుండి నిల్చోబోతున్నారు అనేది కూడా ఒకసారి బ్రీఫ్గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వ్ ఇక్కడ సెగ్మెంట్ చూసుకోవచ్చు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్, కరీంనగర్, అట్లనే నిజామాబాద్, జైరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఇక్కడ, నల్గొండ, భువనగిరి, వరంగల్ ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్, మహబూబాద్ ఎస్టీ రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్, తర్వాత ఖమ్మం కూడా చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి అంశం. మొత్తానికి 17 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి పేర్లు కూడా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. రైట్, ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఇది. అయితే ఈ ఆదిలాబాద్కి సంబంధించినటువంటి విషయం మనం మాట్లాడుకుంటే కొంత టఫ్ ఫైట్ కనబడేటటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం చాలా క్లియర్గా ఆత్రం సుగుణ అట్లనే ఆత్రం సక్కు అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లెక్క ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి విషయంలో 50-50 కనబడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ మోదీ భారీ బహిరంగ సభ ఆదిలాబాద్లో కనుక ఏర్పాటు చేస్తే మోదీ సభ తర్వాత కొంత వేవ్ చేంజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఆదిలాబాద్లో అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆత్రం సక్కు, ఆత్రం సుగుణ ఇవిద్దరు పేర్లు కూడా చాలా క్లియర్ గా వినబడతా ఉన్నారు. ఆత్రం సక్కు ఎందుకంటే గతంలో నుండే కీలకమైనటువంటి నేత, ఇటు ఆత్రం సుగుణ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ నగేష్ అనేటటువంటి పేరు భారతీయ జనతా పార్టీ నుండి కొంత అంటే ఒక 40% విన్నప్పటికీ కూడా కొంత ఇంకా బ్రీఫ్ గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. టఫ్ ఫైట్ మాత్రం ఉండొచ్చు. ఎవరు గెలవబోతున్నారు అనేటటువంటి అంశాన్ని మాత్రం ఇక్కడ మనం ప్రస్తావించలేకపోవచ్చు. కానీ ఆత్రం సక్కు లేదా ఆత్రం సుగుణ వీళ్ళిద్దరిలో మాత్రం కీలకంగా కనబడుతున్నటువంటి అంశం. మధ్యలో నగేష్ అనేటటువంటి ఒక అంశం కూడా భారతీయ జనతా పార్టీ నుండి ఉవ్వెత్తున తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. తర్వాత పెద్దపల్లికి సంబంధించినటువంటి సెగ్మెంట్ మనం చూసుకుంటే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఇక్కడ చాలా క్లియర్ గా పెద్దపల్లికి సంబంధించిన విషయంలో కూడా కొప్పుల ఈశ్వర్ వర్సెస్ గడ్డం వంశీకృష్ణ అనేటటువంటి పేరు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా ఇక్కడ వన్ సైడ్ వార్ కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ గడ్డం వంశీకృష్ణ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి సిచ్యువేషన్ దాదాపు 60% కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పెద్దపల్లికి సంబంధించినటువంటి విషయంలో కొప్పుల ఈశ్వర్ కేవలం 40% ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ మళ్ళీ ఈ సెగ్మెంట్ లో అంటే ఈ పెద్దపల్లికి సంబంధించిన సెగ్మెంట్ లో ఒకవేళ కేసీఆర్ మళ్ళీ ఇంకోసారి పోయి బస్సు యాత్రనో భారీ బహిరంగ సభనో లేకపోతే ఇతర అంశాలు కనుక పెద్దపల్లిలో కేసీఆర్ మళ్ళీ నిర్వహిస్తే ఖచ్చితంగా ఈ 60% కూడా ఒక 10% అంటే ఒక 10% ఓ వైపు ఇటు కొప్పుల ఈశ్వర్కి వచ్చే పరిస్థితి ఉండొచ్చు. అప్పుడు ఇక్కడ కూడా 50-50 ఛాన్స్ ఉండేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. కానీ పెద్దపల్లి మాత్రం అవుట్ రైట్ గా గడ్డం వంశీకృష్ణ పేరు వినబడతా ఉన్నది. వంశీకృష్ణ గెలిచేటటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి పెద్దపల్లికి సంబంధించిన విషయం. ఎందుకంటే గడ్డం వంశీకృష్ణ కూడా కీలకమైనటువంటి నేత, అక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్ లో లోకల్ పర్సన్ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొప్పుల ఈశ్వర్ కూడా కీలకమైనటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీలో కీ రోల్ పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి, కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి కొప్పుల ఈశ్వర్ కూడా అంత సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఇంకా గట్టిగా ఫైట్ ఇస్తే కొప్పుల ఈశ్వర్ కూడా గెలిచేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి వ్యక్తి, సత్తా ఉన్నటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వర్. ఈ అంశం కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తుంది.
అంటే ఇక్కడ చాలా క్లియర్ గా చూసుకుంటే పెద్దపల్లికి సంబంధించి మాత్రం ఇగో గోమాస శ్రీనివాస్, సో ఈయనకు మాత్రం దాదాపు ఒక 30 నుండి 40% కనబడుతున్న పరిస్థితి. ఒకవేళ పెద్దపల్లిలో మోదీ భారీ బహిరంగ సభ ఏమైనా ఉంటే, లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభలు ఏమైనా ఇక్కడ నిర్వహిస్తే ఖచ్చితంగా వేవ్ వన్ సైడ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం అట్లా కనబడినటువంటి సిచ్యువేషన్. కానీ పూర్తి స్థాయిలో కొప్పుల ఈశ్వర్ వర్సెస్ గడ్డం వంశీకృష్ణ కనబడతా ఉన్నది. ఇక్కడ గడ్డం వంశీకృష్ణ గెలిచేటటువంటి సిచ్యువేషన్ కొంత పెద్దపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి మనం చూసుకుంటే చాలా క్లియర్ గా బోయినపల్లి ఇక్కడ ఈయన వినోద్ కుమార్ అనుకుంటా, కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. కేసీఆర్ చుట్టపైన వినోద్ కుమార్ ఉన్నాడు. అట్లనే ఇక్కడ రాజేందర్ రావు అని చెప్పి రావుని పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కరీంనగర్ కి సంబంధించిన విషయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి. తర్వాత ఇక్కడ మాత్రం కరీంనగర్ లో చాలా క్లియర్ కట్ గా బండి సంజయ్ 100కు 100% గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ కి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం, బండి సంజయ్ కీరోల్ పాత్ర పోషించినటువంటి వ్యక్తి, బండి సంజయ్ ఇదే కరీంనగర్ లో అనేక సంవత్సరాల నుండి పాగా వేసినటువంటి వ్యక్తి. రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూడా బండి సంజయ్ భారతీయ జనతా పార్టీలో కీరోల్ పాత్ర పోషించిండు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ని బండి సంజయ్ అనేక మార్లు మొత్తం దేశమంతా తెలిసేలాగా కూడా బండి సంజయ్ తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం కూడా చేసినటువంటి వ్యక్తి. కాబట్టి సో ఇక్కడ అవుట్ రైట్ బండి సంజయ్ కనబడుతున్న పరిస్థితి. కానీ టఫ్ ఫైట్ ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్ అనేటటువంటి చర్చ మాత్రం వినబడవచ్చు. అంటే బీఆర్ఎస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ టఫ్ ఫైట్ ఉండకపోవచ్చు. కానీ వర్సెస్ చూసుకుంటే మాత్రం చాలా క్లియర్ గా ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్ వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్ అనేటటువంటి ఒక చర్చ మాత్రం చాలా క్లియర్ గా కనబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇంకో విషయం కూడా ఇక్కడ చాలా మంది కామెంట్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఏమంటా ఉన్నారు, ఆదిలాబాద్ బీజేపీ పక్కా అనేటటువంటి మాట. నేను అదే చెప్తున్నా, ఆదిలాబాద్ లో ఆత్రం సకు ఆత్రం సుగుణ టఫ్ ఫైట్ ఉండొచ్చు. కానీ ఒకవేళ భారీ బహిరంగ సభ మోదీ సభ గనక ఆదిలాబాద్ లో పెడితే, లేకపోతే భారతీయ జనతా పార్టీ సభలు ఏమైనా నిర్వహిస్తే వన్ సైడ్ వార్ ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో వైపు కరీంనగర్ మాత్రం అవుట్ రైట్ బండి సంజయ్, వేరే ఆప్షన్ లేదు. తర్వాత నిజామాబాద్ కి సంబంధించినటువంటి అంశంలో మనం మాట్లాడుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గుండుసున్నా అక్కడ మనం డిస్కస్ చేసుకున్నా, ఇదే టైం వేస్ట్. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ టి జీవన్ రెడ్డి వర్సెస్ ధర్మపురి అరవింద్ టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ధర్మపురి అరవింద్ మాత్రం 60% గెలిచే అవకాశం ఉన్నది. ఇక్కడ జీవన్ రెడ్డి మాత్రం 40%. ఎందుకంటే జీవన్ రెడ్డిని కూడా మనం తక్కువ చూడొచ్చు. జీవన్ రెడ్డి డౌన్ టు ఎర్త్ పర్సన్, కాంగ్రెస్ పార్టీలో కీరోల్ పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి కీలకమైన పదవులు కూడా ఆయన చూసినటువంటి వ్యక్తి, సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. ఎందుకంటే జీవన్ రెడ్డిని ఒకనొక టైంలో మేము గాంధీ భవన్లో పోయి చూస్తూ ఉంటాం. జీవన్ రెడ్డి షర్టుకు ఆయనకు గుండీ లేకపోతే పినీస్ వేసుకొని తిరిగేటటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అంటే కీలకమైనటువంటి పాత్ర, కీరోల్ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈ జీవన్ రెడ్డి. తర్వాత ధర్మపురి అరవింద్ కి 60% ఛాన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ధర్మపురి అరవింద్ ఇక్కడ కొంతవరకు జెండా ఎగిరేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. కానీ ధర్మపురి అరవింద్ కొద్దిగా అహంకారం తగ్గించుకుంటే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ధర్మపురి అరవింద్ కొద్దిగా అహంకారం ఎక్కువ ఉంటుంది. కొద్దిగా అహంకారం ఎంత అంటే పీక్స్ లో ఉంటుంది. కేసీఆర్ కంటే పీక్స్ ఎక్కువ ఉంటుంది ధర్మపురి అరవింద్కి. కాబట్టి అరవింద్ అన్న కొద్దిగా అహంకారం, లైట్గా అహంకారం తగ్గించుకుంటే ఇంకా పర్ఫెక్ట్, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీడియా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ని ఆ పార్టీ కంటగట్టుడు, ఈ పార్టీ కంటగట్టుడు, ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే చాలు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోలేదా, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోలేదా అని చెప్పి మాట్లాడతాడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా. కానీ సరే అవుట్ రైట్ ఆయన వ్యక్తిగత విషయాలు అవసరం లేకున్నా కూడా మీడియాతో ఎట్లా మాట్లాడాలో కూడా ధర్మపురి అరవింద్ అన్నకు పూర్తిగా అవగాహన కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ సో మొత్తానికైతే ఇక్కడ నిజామాబాద్కి సంబంధించి మాత్రం ధర్మపురి అరవింద్ 60% గెలిచే అవకాశం కనబడుతోంది. కానీ టఫ్ ఫైట్ ఉండొచ్చు. జీవన్ రెడ్డి వర్సెస్ ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే జైరాబాద్ లో చాలా క్లియర్ గా వేరే ఆప్షన్ లేదు, బీపీ పటేల్ గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. తర్వాత సురేష్ కుమార్ శెట్కర్, సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ లెక్క ఇక్కడ టఫ్ ఫైట్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏది జైరాబాద్ కి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. బీపీ పటేల్ మాత్రం విన్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది, గెలిచేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చు. అంటే పూర్తి స్థాయిలో ఇక వాళ్ళు వన్ సైడ్ అవుతుంది, గెలుతున్నాడు, భూకంపం బద్దలవుతున్నది అని చెప్పలేము. కానీ చాలా క్లియర్ గా మాత్రం జైరాబాద్ లో టఫ్ ఫైట్ మాత్రం ఉంటుంది. టఫ్ ఫైట్ లో ఎంతో కొంత ఇంకా బలంగా ప్రజల్లోకి పోతే బీపీ పటేల్ ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత మెదక్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ మనం మాట్లాడుకుంటే అవుట్ రైట్ వేరే ఆప్షన్ లేదు. మెదక్కి సంబంధించిన విషయంలో చాలా క్లియర్ గా ఈ వెంకట్రామరెడ్డి అనేటోడు గెలుతాడేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. వాస్తవానికి మెదక్ ఒకటి వెంకట్రామరెడ్డి ఖాతాలో పోతుంది, బీఆర్ఎస్ పార్టీకి మెదక్ ఒకటి దక్కే అవకాశం ఉందని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వెంకట్రామరెడ్డి అనేటటువంటి వ్యక్తి
ఈయన వల్ల దాదాపు వందల మంది ఉద్యోగులు బలయ్యారు. వందల మంది ఉద్యోగులను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసి పడేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరికీ మందు దావతులు ఇచ్చుడు, చికెన్ బిర్యానీలు పెట్టుడు, మటన్ బిర్యానీలు పెట్టుడు, సిగ్గు శరం ఇజ్జది మానం లేకుండా ఈడు వెంకట్రామరెడ్డి అనేటువంటి డైగొట్టే బ్యాచ్. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. కలెక్టర్ అంటే ఎట్లుండాలండి? కేసీఆర్ కాలు మోపుతారు కలెక్టర్. సిగ్గుండాలి కదా ఏమన్నా వెంకట్రామరెడ్డికి. ఈ దందా చేసి వెంకట్రామరెడ్డి ఖతమైపోయినటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైతే వెంకట్రామరెడ్డికి మంచి పేరుంది, అక్కడ గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటటువంటి చర్చ ఎప్పుడైతే వినబడ్డదో, ఆయన చేసినటువంటి దందా, ఆయన చేసినటువంటి భాగవతం ప్రకారము వెంకట్రామరెడ్డి ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. సో వెంకట్రామరెడ్డికి అంత సీన్ ఏం కనబడతలేదు. సో ఉంటే అడపో దడపో 20-30% ఉండొచ్చు. ఇక తర్వాత నీలం మధు ముద్రాజ్కు కూడా అంత సీన్ ఏం కనబడతలేదు. నీలం మధు లోకల్ పర్సన్ కాదు, కథ కాదు. సో ఖచ్చితంగా నీలం మధు కూడా కొంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కానీ టఫ్ ఫైట్ మాత్రం రఘునందన్ రావు వర్సెస్ నీలం మధు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఉండే సిచ్యువేషన్ ఉంది. కానీ రఘునందన్ రావు అంత మెజారిటీ రాలేకపోవచ్చు, కానీ రఘునందన్ రావు ఖచ్చితంగా బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. రఘునందన్ రావు ఇక్కడ ఎంపీగా గెలిచేటటువంటి పరిస్థితి మాత్రం మెదక్లో కనబడుతున్న పరిస్థితి. ఎందుకంటే వెంకట్రామరెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడనేటటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. కానీ వెంకట్రామరెడ్డి చేసినటువంటి తప్పిదాలు, వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి దందా, ఆయన పెట్టినటువంటి కబ్జాలు, ఆయన చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వెంకట్రామరెడ్డికి 20-30% మాత్రమే ఇక్కడ పాజిటివిటీ కనబడతా ఉన్నది. నీలం మధుకు అట్లనే రఘునందన్ రావు మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చు. కానీ నీలం మధు సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే కొద్దిగా లేట్గా ప్రకటించారు. ఇంకోటి నీలం మధు పార్టీలు చేంజ్ అయినటువంటి వ్యక్తి, చాలా మంది నమ్ముదమా వద్దా అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సో రఘునందన్ రావు ఇక్కడ గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉంటే ఉండొచ్చు. అది కూడా పెద్దగా మెజారిటీ రాలేకపోవచ్చు, కానీ రఘునందన్ రావు మాత్రం బయటపడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. ఏ తర్వాత మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో మీ అందరికీ తెలుసు, మల్కాజ్గిరి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. మల్కాజ్గిరి ప్రత్యేకంగా మనం ఏదో భూకంపం బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. మల్కాజ్గిరిలో పూర్తి స్థాయిలో క్లియర్ కట్గా ఇక్కడ ఎవరు రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, అసలు పట్నం సునీతా మహేందర్ రెడ్డికి 1% మాట్లాడు రాదు. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థమవుతలేదండి. సునీతా మహేందర్ రెడ్డి ఏం చెప్తుందో ఆమెకే అర్థమవుతలేదు. మొన్నటి దాకా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రాణత్యాగాలు చేసిరట. ఇదేందో అర్థం కాలే. ఆమె ఏం మాట్లాడుతుంది? స్క్రిప్ట్ ఇచ్చేటోడైనా కరెక్ట్ స్క్రిప్ట్ ఇవ్వాలి కదా. వాడు స్క్రిప్ట్ ఎవడైతే రాసిస్తుండో ఆ స్క్రిప్ట్ రాసిచ్చేటోడైనా ఇలాంటి స్క్రిప్ట్ చదవాలమ్మా అని చెప్పి చెప్పాలి కదా. మొన్న క్యూ న్యూస్ సుదర్శన్ అనే ఏదో ఇంటర్వ్యూ చేసిండు. ఇంటర్వ్యూ చేస్తే ఏదో అన్నారు, మీ కార్యక్రమాలు ఏదో చెప్పిండు, మీ వ్యూహాలో ఏదో సంథింగ్ అడిగితే నాకు తెలియదండి అంటా ఉన్నది. అంటే మీకు ఏం తెలుసు మరి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తెచ్చి పెట్టిండు రేవంత్ రెడ్డి సారు. పట్నం సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్లలో పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే చేవెళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కాదని చెప్పి మల్కాజ్గిరిలో పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చిండో వారు వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ ఈటల రాజేందర్ గెలిచేటటువంటి సిచ్యువేషన్ లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడారు. కానీ ఇక్కడ ఈటల రాజేందర్ గెలిచే సిచ్యువేషన్ లేదని ఎవడెవడైతే మాట్లాడిండో మీరు ఇప్పుడు కళ్ళు తెరుచుకోవాలి. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభల తర్వాత, కేసీఆర్ భారీ బహిరంగ సభల తర్వాత ఈటల రాజేందర్కి ఇంకా జోష్ పెరిగింది, ఈటల రాజేందర్కి ఇంకా ఊపు పెరిగింది. ఎందుకంటే పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఆమె పేరు అనౌన్స్ కాకంటే ముందే ఈటల రాజేందర్ ఏదైతే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 7 నియోజకవర్గాలలో 3 రౌండ్లు వేసిండు సారు. 3 రౌండ్లు వేసి 3 రౌండ్లలో ఆల్రెడీ మొత్తం ప్రజలను వన్ సైడ్ ఇప్పుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే మల్కాజ్గిరి అనేది యావత్ మన భారతదేశంలోని అత్యంత పెద్ద సెగ్మెంట్. అది 40 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద సెగ్మెంట్లో చేవెళ్లలో పోటీ చేయాల్సినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడడం కూడా రాదు, మినిమం మాట్లాడడం జెడ్పీ చైర్పర్సన్ తీసుకొచ్చి ఎంపీ స్థానంలో నిల్చోబెట్టిండు రేవంత్ రెడ్డి. కాబట్టి అంత ఈజీగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. పట్నం సునీతా మహేందర్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ఓట్లేసేటటువంటి సిచ్యువేషన్ కూడా చాలా తక్కువ ఉండొచ్చు అనే చర్చ వినబడుతుంది. మల్కాజ్గిరి ప్రజలు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈటల రాజేందర్ చాలా క్లియర్గా మొత్తానికి పూర్తి స్థాయిలో తిరుగుతూ ఉన్నాడు. ఈటల రాజేందర్ భారీ బహిరంగ సభ కూడా మోదీతో ఫస్ట్ టైం అక్కడే పెట్టించిండు, ఇది మల్కాజ్గిరిలో. అంటే ఒక వన్ సైడ్ వేవ్ కనబడతా ఉన్నది. కానీ టఫ్ ఫైట్ మాత్రం ఉండొచ్చు. సునీతా మహేందర్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ టఫ్ ఫైట్ కనబడతా ఉన్నది. కానీ ఈటల రాజేందర్ మాత్రం పూర్తి స్థాయిలో బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. మెజారిటీ కూడా సరే అనుకున్నంత స్థాయిలో రాలేకపోవచ్చు, కానీ మెజారిటీ మాత్రం వస్తుంది. ఈటల రాజేందర్ ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ జెండా ఎగురుతుంది. ఇది 100% వినబడుతున్నటువంటి అంశం, కొంత నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఎందుకు పట్నం సునీతా మహేందర్ రెడ్డి అట్లనే ఈటల రాజేందర్ టఫ్ ఫైట్ ఉండొచ్చు అంటున్నా అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం పార్లమెంట్ సీటు.
కాబట్టి రేవంత్ రెడ్డి అంత ఈజీగా వదులుకునేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏరి కోరి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చింది ఇక్కడికి. కాబట్టి అంత ఈజీగా రేవంత్ రెడ్డి కూడా వదిలిపెట్టేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా ఈటల రాజేందర్ గెలిచే అవకాశం 70 నుండి 80% కనబడుతున్నది. సరే ఒక అడుపో దడుపో 20-30% పట్నం సునీతా మహేందర్ రెడ్డి లేకపోతే రాగిడి లక్ష్మారెడ్డి వీళ్ళ పేర్లు ఏమైనా వినబడితే వినబడవచ్చు 30%. మిగతా 70-80% పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో గెలుస్తా ఉన్నాడు. ఎందుకు ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో గెలుస్తా ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఆయన చేసినటువంటి తప్పిదాలు, కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈటల రాజేందర్ లోకల్ పర్సన్ కాదు, పెళ్లిలకు రాడు, పూజలకు రాడు, తావులకు రాడు అని చెప్పిండు. కానీ ఈటల రాజేందర్ ఫామ్ హౌస్ ఏడుంటుంది? ఈటల రాజేందర్ ఎక్కడుండేటటువంటి వ్యక్తి? మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతంలోనే కదా. ఆయన ఫామ్ హౌస్ ఏడున్నది ఈటల రాజేందర్ది? ఫ్లైఓవర్ పక్కన అక్కడే ఉన్నది కదా ఫామ్ హౌస్. మరి అక్కడే ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ ఫామ్ హౌస్కి మేడ్చల్ ప్రజలు పోతారు, సికింద్రాబాద్ ప్రజలు పోతారు, కంటోన్మెంట్ ప్రజలు పోతారు, మల్కాజ్గిరి ప్రజలు పోతారు, అనేక మంది ఉప్పల్ ప్రజలు పోతారు, ఎల్బీ నగర్ ప్రజలు పోతారు. అందరూ ఈటల రాజేందర్ ఫామ్ హౌస్ కాడికి పోయి ఈటల రాజేందర్ని కలుస్తూ ఉంటారు. అన్నప్పుడు ఈటల రాజేందర్ ఇల్లే ఇక్కడ మేడ్చల్లో ఉన్నప్పుడు, మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ లోకల్ పర్సన్ కాదని ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ ఎట్లా చెప్తాడు? అంటే రేవంత్ రెడ్డి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈటల రాజేందర్ని కావాలని లేపుతున్నాడా లేకపోతే ఈటల రాజేందర్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ఏమైనా ట్రై చేస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ ఈటల రాజేందర్ గెలిచే సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈటల రాజేందర్ ఫామ్ హౌస్ కూడా ఫ్లైఓవర్ పక్కన గిన్నే ఉంటుంది. ఇక్కడ మన లింగంపల్లి సైడ్ షేర్లింగంపల్లి సంథింగ్ ఇక్కడ ఈటల రాజేందర్ది ఉంటుంది ఫామ్ హౌస్ దగ్గరే ఉంటుంది, ఆడనే ఉంటుంది ఆయన ఇల్లు అక్కడే. కాబట్టి అంత ఈజీగా ఈటల రాజేందర్ ఓడిపోయే సిచ్యువేషన్ ఉండదు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో గెలుస్తా ఉన్నాడు. మెజారిటీ భారీ ఎత్తున ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా రేవంత్ రెడ్డి కంటే అద్భుతమైనటువంటి మెజారిటీ ఈటల రాజేందర్కి మల్కాజ్గిరిలో వస్తుంది. ఇది నడుస్తున్నటువంటి అంశం. సో ఇక్కడ ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో విన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా 70-80% ఈయన గెలుపుని ఎవరు ఆపేటటువంటి పరిస్థితి లేదు. ఈయన ఓడిపోతాడని ఎవరెవరైతే చెప్తున్నారో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళందరికీ కళ్ళు తెరుచుకోవాలి. ఈటల రాజేందర్ ఓడిపోతున్నారు అని చెప్పి ఎవరైనా పగటి కళలు అనే వాళ్ళు ఉంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఈటల రాజేందర్ చాలా క్లియర్గా ఏ సర్వేలు చూసినా బడా సర్వేలు చేసిరు. ఏది చేవెళ్ళకి సంబంధించి కానీ లేకపోతే సికింద్రాబాద్కి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి, లేకపోతే మల్కాజ్గిరికి సంబంధించి బడా సర్వేలు చేసినా కూడా అక్కడ వినబడుతున్నటువంటి అంశం ఈటల రాజేందర్ పేరు మాత్రం చాలా క్లియర్ కట్గా వినబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో మల్కాజ్గిరిలో గెలవబోతున్నాడు. తర్వాత సికింద్రాబాద్కి సంబంధించి చూసుకుంటే టి పద్మారావు గౌడ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి, కిషన్ రెడ్డి కనబడతా ఉన్నాడు. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి పర్ఫెక్ట్ విన్, వేరే ఆప్షన్ లేదు. అయితే ఇక్కడ మాత్రం దానం నాగేందర్ కంటే ఎక్కువ పద్మారావు గౌడ్ ఈయనకున్న కిషన్ రెడ్డికి టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ దానం నాగేందర్ అనేటటువంటి వ్యక్తికి క్రెడిబిలిటీ లేనటువంటి రాజకీయ నాయకుడు. ఆ పార్టీల కంటే ఈ పార్టీలకు, ఈ పార్టీల కంటే ఆ పార్టీలకు డైగొట్టేటటువంటి బ్యాచ్. కాబట్టి అంత ఈజీగా ఉండకపోవచ్చు. కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి సిట్టింగ్కి సంబంధించిన అంశం, ఆయన లోకల్గా ఉండేటటువంటి పర్సన్ కాబట్టి. ఇంకోటి భారతీయ జనతా పార్టీ వేవ్ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఉంటుంది. నరేంద్ర మోడీ కోసం కిషన్ రెడ్డికి హైదరాబాద్లో ఓటేసేటటువంటి సికింద్రాబాద్లో ఓటేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా సిటీ లెవెల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది, మీ అందరికి తెలుసు. కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందా రాదా అనే సెకండరీ. కానీ ఇలా ఓట్లు మాత్రం చీలిపోతాయి. దానం నాగేందర్ ఓట్లు చీలిపోతాయి, తర్వాత ఏదైతే పద్మారావు ఓట్లు కూడా చీలిపోతాయి. కాబట్టి ఈ ఓట్లన్నీ కూడా కిషన్ రెడ్డికి కొంత ఫేవర్గా కనబడే అవకాశం ఉండొచ్చు. కానీ ఇక్కడ చాలా పూర్తి స్థాయిలో సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి కొంత అవకాశాలు మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఒక 70 నుండి 80% పూర్తి స్థాయిలో ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఇక తర్వాత అయ్యో ఏమైందిగా పాడే కొన్ని మంచినీళ్ళది. తర్వాత హైదరాబాద్ క్షమించాలి, కొన్ని మంచినీళ్ళు తాగుతా. అమ్మ కింద వేడిగా ఉన్నాయి. రైట్గా సికింద్రాబాద్కి సంబంధించి మాట్లాడుకున్నాం. కిషన్ రెడ్డి పర్ఫెక్ట్గా ఇక్కడ గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నది. హైదరాబాద్కి సంబంధించి గడ్డం శ్రీనివాస్ యాదవ్, తర్వాత ఇక్కడ మహమ్మద్ ఆయన ఉన్నాడు కదా మీకు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆ సార్ ఇచ్చిండు సమీర్ అని చెప్పి. తర్వాత భారతీయ జనతా పార్టీ నుండి మాధవిలత. కానీ ఇక్కడ ఎంఐఎం
అసదుద్దీన్ ఓవైసీ అంత ఈజీగా వదిలిపెట్టేటటువంటి వ్యక్తి కాదు. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఏదైతే ఓట్లు ఐ మీన్ ముస్లిం ఓట్లు కూడా చదువుకున్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అందరూ కూడా మాధవిలత వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మాధవిలత దెబ్బతోటి అసదుద్దీన్ ఓవైసీ ఏది టెంపుల్స్ కూడా పోతున్నాడు, కండువాలు కూడా కప్పుకుంటా ఉన్నాడు, ఏది మన హిందూ కండువాలు కూడా కప్పుకుంటున్నాడు. ఎవరు? సారు అసదుద్దీన్ ఓవైసీ. కాబట్టి ఓవైసీకి భయం పుట్టుకున్నది. ఓవైసీకి మాధవిలత తెగ తగిలింది. ఓవైసీ మాధవిలతను చూసి భయపడతా ఉన్నాడు. కాబట్టి మాధవిలత ఎప్పుడైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ టికెట్ అనౌన్స్ చేసిందో మాధవిలత స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అసదుద్దీన్ ఓవైసీకి చుక్కలు చూపిస్తున్నది. చుక్కలు అంటే చుక్కలు. కాబట్టి ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా అసదుద్దీన్ ఓవైసీకే సపోర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా మాధవిలత కనుక హైదరాబాద్ లో గెలుస్తే ఇంకో చరిత్ర సృష్టించేటటువంటి అవకాశం ఉండొచ్చు. మనం ఇక్కడ హైదరాబాద్ ని కాపాడుకోలేకపోవచ్చు అనేటటువంటి అంశంతో కూడా బీజేపీని గెలవనీయకుండా రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాడు. కాబట్టి డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు సమీర్ అనేటటువంటి వ్యక్తిని అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం మాధవిలత అంటే ఒకవేళ మోదీ భారీ బహిరంగ సభ హైదరాబాద్ లో కనుక మళ్ళీ పెడితే మాధవిలత హ్యాట్రిక్ తోటి బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ మాధవిలత టఫ్ ఫైట్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎవరు గెలవబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మాత్రం పూర్తి స్థాయిలో మనం చెప్పలేకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. తర్వాత చేవేళ్లకు సంబంధించి పకడ్బందీగా మనం మాట్లాడుకుంటే మీ అందరికి తెలుసు చేవేళ్ల కథ ఎట్లుంటది, చేవేళ్ల సందాలు ఎట్లుంటో మీ అందరికి తెలుసు. ఆడ గుడ్లరాజు ఉంటాడు చేవేళ్ల కాడ. ఎవరు? కాసాని జ్ఞానేశ్వరరావు ఈయన కాసాని జ్ఞానేశ్వరరావు ఈయన బీఆర్ఎస్ పార్టీ, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ పార్టీ. ఈ కాసాని జ్ఞానేశ్వరరావు అనేటటువంటి పెద్ద ఆయనకు రెస్పెక్ట్ చేయాలి మనం, ఎందుకంటే చాలా పెద్ద ఆయన. కాబట్టి ఈ పెద్ద ఆయన ఏడికెళ్ళి టీడీపీ పార్టీలకు వెళ్ళి అధ్యక్ష పదవిలో ఉండి తక్కువ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ఈసారి చేవేళ్ల నుండి పోటీ చేస్తాను ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వరరావు. కాబట్టి ఈయన గురించి ఎంత తక్కువ డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. ఈయనకు 10% ఓట్ షేర్స్ కూడా ఈ చేవేళ్లలో కనబడనటువంటి పరిస్థితి. తర్వాత రంజిత్ రెడ్డి. ఈ రంజిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలకు వెళ్ళి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. చాలా తక్కువ రేషియోతోటి, పెద్దగా బంపర్ మెజార్టీ ఏం రాలే, అక్కడ తక్కువ రేషియోతోటి ఈయన గెలిచినటువంటి పరిస్థితి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయన ఈసారి చేవేళ్లలో పకడ్బందీ చాలా క్లియర్గా హై అండ్ మెజారిటీతో గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే రంజిత్ రెడ్డి పోయినసారి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుండి పోటీ చేసి గెలిచిండు. ఈసారి ఏం చేసిండు? కేసీఆర్ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారాన్ని పోయిందో, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే పోయిందో సిగ్గు లేకుండా ఈ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి పార్టీకి ద్రోహం చేసి ఆ పార్టీని విడిచిపెట్టుకొని కేసీఆర్ లాంటి వ్యక్తిని విడిచిపెట్టుకొని సిగ్గు లేకుండా ఈ రంజిత్ రెడ్డి కేసీఆర్ను మోసం చేసి అలా ఆయన మళ్ళా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఏమన్నా సిగ్గు శరం ఉండాలి కదా రంజిత్ రెడ్డికి. రంజిత్ రెడ్డి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కుండుతోటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తాడు. ఏమన్నా సిగ్గు ఉండాలి కదా రంజిత్ రెడ్డికి. రంజిత్ రెడ్డికి ఏమైనా ఉండాలి కదా. ఇంకా ఆ పార్లమెంట్కు పంపిస్తే రంజిత్ రెడ్డి సార్ కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్నాడు రంజిత్ రెడ్డి. ఏమైనా ఉండాలి కదా రంజిత్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, నేను మాట్లాడేది కరెక్టా కాదా అని చెప్పి సిగ్గు శరం అన్ని గాలికిడ్చి పెట్టింది సారు రంజిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి. సో ఇక్కడ రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి కనబడుతున్నది. కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొండా విశ్వేశ్వర రెడ్డి పైన సానుభూతి ఓట్లు ఒకటి, రంజిత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు కూడా కొండా విశ్వేశ్వర రెడ్డికి పూర్తి స్థాయిలో పడేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరు చూడండి, మళ్ళీ చెప్తా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అధికార పార్టీ నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచిండు. కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి పోయిందో, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కేసీఆర్ను మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంకర చేరి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తీసుకొని ఇప్పుడు చేవేళ్లలో కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి మంచి వ్యక్తిని బద్నాం చేస్తూ ఈ రంజిత్ రెడ్డి ఈరోజు మళ్ళీ గెలుద్దామని చూస్తున్నాడు. రంజిత్ రెడ్డికి అంత సీన్ లేదు, గెలిచేటటువంటి సత్తా లేదు, అసలు ఆయన క్రెడిబిలిటీ లేదు. పార్టీలు మారేటటువంటి వ్యక్తికి ఎవరేస్తారండి ఓట్లు? కోడిగుడ్ల గురించి చికెన్ల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తికి ఎవరు ఓట్లు వేస్తారు? మన సిగ్గుండాలే కదా రంజిత్ రెడ్డికి. కేసీఆర్ ఏం తప్పు చేసిండు, కేసీఆర్ మీకు ఏం ద్రోహం చేసిండని చెప్పి
అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి రావాలి, కథం కన్నో కప్పుకోవాలి, మనం దందా చేయాలి, గింతే కత్తిగా. వేరే ఆప్షన్ ఏం లేదు. కొద్దిగానే బుద్ధి ఉండాలి. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తూ ఉన్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి, గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి పాజిటివిటీ ఓట్లున్నాయి. అట్లనే కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి కీలకమైనటువంటి పనులు కరోనా టైంలో కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినట్టు నాకు తెలిసి ఎంటైర్ తెలంగాణలో ఎవరు చేయలేదండి. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని హాస్పిటల్లో తిరుగుతూ హాస్పిటల్లో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసినటువంటి వ్యక్తి, పరామర్శించినటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి. అపోలో దవాఖానలో కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి కీలకమైనటువంటి పనులు, ఆక్సిజన్లు లేక సిలిండర్లు లేక ఆక్సిజన్ సిలిండర్లు అనేక మంది అవస్థ పడతా ఉంటే కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అంత ఈజీగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఓడిపోతాడు అది ఇదని చెప్పి ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖత్వం తప్ప వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. కాబట్టి ఈ రంజిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని నమ్ముతారా లేదా మీ ఇష్టం. కేసీఆర్ను మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రంజిత్ రెడ్డి. ఇక మీరు నమ్ముతారా ఏం చేస్తారా అనేది మీ చేతిలో పని. ఇక తర్వాత మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి విషయం మనం మాట్లాడుకుంటే మహబూబ్ నగర్కి సంబంధించిన విషయం మాట్లాడుకుంటే ఆ శ్రీనివాస్ రెడ్డి కనబడతా ఉన్నాడు భారతీయ రాష్ట్ర సమితి నుండి. వంశీచంద్ రెడ్డి ఉన్నాడు. తర్వాత డీకే అరుణ. ఇక వన్ సైడ్ వేరే ఆప్షన్ లేదు. డీకే అరుణ ఇక్కడ 80% గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. డీకే అరుణ జెండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతున్నది. చాలా క్లియర్ అంశం. నాగర్ కర్నూలు నుండి ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఇది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన బీఎస్పీ పార్టీ నుండి ఈయన భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ సంకన చేరిండు. కేసీఆర్తో చేతులు కలుపుకొని ఎంపీ టికెట్ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలకమైనటువంటి వ్యక్తి. మల్లు రవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి, సీనియర్ లీడరు. తర్వాత పోతుగంటి భరత్ కూడా కీలకమైనటువంటి వ్యక్తులు. కాబట్టి రాములు వాళ్ళ కొడుకు పోతుగంటి భరత్, పోతుగంటి రాములు అని చెప్పి ప్రజెంట్ ఆయన సిట్టింగ్లో ఉన్నటువంటి వ్యక్తి నాగర్ కర్నూలుకి సంబంధించి. కానీ ఇక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు, చెప్పలేము ఎవరు గెలవబోతున్నారు అనేది. కానీ ఒకవేళ ఉంటే గెలితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవచ్చు, లేకపోతే మల్లు రవి గెలవచ్చు, పోతుగంటి భరత్ కూడా గెలవచ్చు. ఎవరు గెలవబోతున్నారు ఏం కథ అనేది మాత్రం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత ఇంకెవరు ఇంకా మనం చూడాలి. ఇంకా సౌండ్ వస్తుంది, దయచేసి ఏమనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే టిప్ప టపటపా కొడతా ఉన్నారు. తర్వాత ఇది నల్గొండకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ కుందూరు రఘువీర్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో చాలా క్లియర్గా. సో ఖైదీరెడ్డి మాత్రం అంత ఈజీగా గెలిచేటటువంటి అవకాశం కనబడట్లేదు. కానీ టఫ్ ఫైట్ మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉండేటటువంటి సిచ్యువేషన్ మాత్రం నల్గొండలో కనబడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ చాలా క్లియర్గా ఇక్కడ గెలుస్తున్నది, వేరే ఆప్షన్ లేదు. ఇక తర్వాత భువనగిరికి సంబంధించిన అంశం మనం చూసుకుంటే భువనగిరి అత్యంత కీలకమైనటువంటి సెగ్మెంట్ లెక్క మారింది. భువనగిరి ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టిండో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ పెట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఎప్పుడైతే మాట్లాడిండో, ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా చిన్న స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. లాఠీ దెబ్బలు తినడు, పార్టీ కోసం కఠోర దీక్ష చేసిండు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి, ముఖ్య అనుచరుడు లెక్క కూడా అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ప్రజలకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాబట్టి టఫ్ ఫైట్ ఉండొచ్చు భువనగిరికి సంబంధించి. చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూర నర్సయ్య గౌడ్ ఉండొచ్చు. బూర నర్సయ్య గౌడ్ గెలుతాడు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఇక్కడ రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి భవిష్యత్తు పెడతా ఉన్నా, చామల కిరణ్ని గెలిపించుకునేటటువంటి బాధ్యత రాజగోపాల్ రెడ్డి పైన ఉన్నది. రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే చామల గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి కూడా కఠోర దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచేటటువంటి సిచ్యువేషన్ మాత్రం దాదాపు 60% కనబడతా ఉన్నది. బూర నర్సయ్య గౌడ్ 40% గెలిచే సిచ్యువేషన్ మాత్రం కనబడతా ఉంది. టఫ్ ఫైట్ ఉండొచ్చు, ఎవరు గెలవచ్చు ఏందనేది మాత్రం ఫైనల్ దాకా చెప్పే పరిస్థితి మాత్రం లేకపోతుండొచ్చు. తర్వాత ఇక్కడ వరంగల్కి సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వ్కి సంబంధించిన సెగ్మెంట్ చూసుకుంటే చాలా క్లియర్గా సుధీర్ కుమార్ గారు సుధీర్ కుమార్ ఆయన ఉన్నాడు. కడియం కావ్య ఉన్నది, కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ. తర్వాత ఆరూరి రమేష్ ఉన్నాడు. ఆరూరి రమేష్ ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. అట్లనే మోదీ సభ 8వ తారీఖు ఉన్నది. సో 8వ తారీఖు మోదీ సభ వరంగల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వేవ్ మొత్తం వన్ సైడ్ ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆరూరి రమేష్ వరంగల్లో గెలిచే సిచ్యువేషన్ ఉన్నది.
కడియం కావ్య పైన కొంత వ్యతిరేకత కనబడతా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వరంగల్ ప్రజలు ఎవరి దగ్గర అనబోయి పబ్లిక్ బయటలు తీసుకున్న మూతికాడ మైక్ పెట్టిన వాళ్ళు చెప్తున్నటువంటి మాట, కడియం కావ్య కడియం శ్రీహరి కేసీఆర్ను మోసం చేసిరు, కేసీఆర్ని కావాలని ఇబ్బంది పెట్టిరు, కేసీఆర్ ఏం తక్కువ చేసిండు, మొన్నదాకా కారు పార్టీ కోటేయమని చెప్పిరు, ఈరోజు మళ్ళీ వచ్చి చేయి గుర్తుకేయమని చెప్తా ఉన్నారు. వీళ్ళు మోసగాళ్ళు అనేటటువంటి మాట వరంగల్ ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఆరూరి రమేష్ గెలిచే అవకాశం ఉన్నది. 8వ తారీఖు మోదీ భారీ బహిరంగ సభ తర్వాత ఎవరు ఆరూరి రమేష్ని అడ్డుకునేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. తర్వాత మహబూబాద్కి సంబంధించినటువంటి విషయంలో మాలోతు, ఇక్కడ కవిత మాలోతు బీఆర్ఎస్కి సంబంధించి బలరాం నాయక్, అజ్మేరా సీతారాం నాయక్ కూడా కనబడుతున్నారు. బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ చాలా క్లియర్గా ఎగరబోతున్నది. బలరాం నాయక్ గెలుస్తూ ఉన్నాడు. మంచి మెజారిటీతో బలరాం నాయక్ బయటపడతాడు. ఎస్సీ రిజర్వ్కి సంబంధించిన సెగ్మెంట్ ఇది. తర్వాత ఖమ్మంకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఖమ్మంలో కొద్దిగా టఫ్ ఫైట్ కనబడే అవకాశం ఉన్నది. తర్వాత రఘురాం రెడ్డి, అంటే రఘురాం రెడ్డి గెలిచే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో చాలా క్లియర్గా బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. నామా నాగేశ్వరరావు వర్సెస్ ఇక్కడ రఘురాం రెడ్డి అంశం కనబడేటటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి టఫ్ ఫైట్ అయితే పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి మాత్రం ఒక్కొక్కటి కాకా పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక మాట అయితే చెప్తున్నా, ఒక మాట బలంగా చెప్తున్నా, ఎవడెవడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీ పోదాం అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు సిగ్గు శరం ఇజ్జతి మానమన్న తెచ్చుకోరు. ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ సంఖలో ఉండి కేసీఆర్ మంచోడు అని చెప్పి ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోయిందో, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందో సిగ్గు లేకుండా ఇప్పుడు అధికార పార్టీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోబోతా ఉన్నారు. బుద్ధి ఉండాలి కదా. కొంతమంది చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుండి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పోవడానికి రెడీగా ఉన్నారట. ఏమైనా సిగ్గు శరం ఉండాలి కదా. కేసీఆర్ మీకు అవకాశం ఇవ్వకపోతే, బీఆర్ఎస్ పార్టీ మీకు అవకాశం ఇవ్వకపోతే మీరు ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళ, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తించేటోళ్ళ, తెలంగాణ ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించేటోళ్ళ. కేసీఆర్ మొహం చూసి ఓట్లేసారు కదా మీకు. అలాంటి కేసీఆర్ని ఎట్లా మోసం చేయబుద్ధి అవుతున్నది? కేసీఆర్ ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నాడు, బాధపడుతున్నాడు. కేసీఆర్ ఇవాళ అవస్థ పడుతున్నాడు. పార్టీ ఇలా అధికారం కోల్పోయింది. ఇలా పార్టీ మనుగడ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. పార్టీని మళ్ళీ లేపుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కదా. అలాంటి పార్టీని ఇలా ఇబ్బంది పెట్టి కేసీఆర్ అధికారం కోల్పోవడంతోటే కేసీఆర్ని ఇలా తుంగలోకి దొక్కి మళ్ళీ అధికార పార్టీ కండవ కప్పుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్న 20 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి. పార్టీలో ఉన్నరు ఏం తప్పు చేసింది పార్టీ? మీకు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది? కేసీఆర్ ఏం తక్కువ చేసిందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీలో పోదామంటే అంటున్నారు. ఏమైంది మీకు ఇవాళ? అంటే అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పోవాలి, పైసలు సంపాదించుకోవాలి, అంతేనా? సిగ్గుండాలి కదా. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి మీకు అవకాశం ఇవ్వకపోతే, మీకు టికెట్ ఇవ్వకపోతే ఎట్లా గెలుతురు మీరు? తెలంగాణ ప్రజలకు మీ ముఖాలు ఎట్లా పరిచయం అవుతుండే? కేసీఆర్ వల్లనే కదా. అనేక మందికి కేసీఆర్ అవకాశాలు కల్పించింది కదా. సిగ్గు లేకుండా పార్టీలు ఎట్లా మారుతున్నారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఏమైనా సిగ్గు శరం ఉండాలి కదా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మళ్ళీ చెప్తున్నాం, మీకు సిగ్గు శరం ఉంటే పార్టీలు మారుర్రి. మీకు సిగ్గు శరం ఉంటే మీరు పార్టీలు మారుర్రి అంటున్నా. ఉండకపోతే మారకుర్రి, ఇదే చేయర్రి. ఉంటేనే మారుర్రి అంటున్నా. సిగ్గుశరం లేకపోతే అలానే ఉండుర్రి. సిగ్గుశరం ఉంటేనే పార్టీలు మారు. దీన్ని ఆపోజిట్ చేసుకోరి చూద్దాం. దీన్ని ఆపోజిట్ చేసుకోరి. ఏమన్నా సిగ్గు ఉండాలి కదరా బాబు. పార్టీలు మారదామని అనుకునే వాళ్ళకి చెప్తున్నాం. ఏం తక్కువ చేసిండే కేసీఆర్? మీకు ఏం పాపం చేసిండు కేసీఆర్? మీరు దందాలు చేస్తూ ఉంటే, మీరు భూ కబ్జాలు చేస్తూ ఉంటే కేసీఆర్ చూడనట్టుగా వదిలేసిండు కదా మిమ్మల్ని. ఇలా కేసీఆర్ ఏం పాపం చేసిండని చెప్పి లేదు మేము పార్టీలు మారుతాం, ఖచ్చితంగా మేము పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలో పోతాం. సిగ్గుండాలిరా బాబు. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాడు. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఇలా అవస్థ పడతా ఉన్నాడు. బుద్ధుండాలి కదా ఎవడన్నా పార్టీ మారాలనుకునేటోడు. ఏం తప్పు చేసిండండి కేసీఆర్? మేము అనుకున్నాం బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతుంది అనుకున్నాం. కానీ అరే కేసీఆర్ బస్సు యాత్ర పెడితే లక్షల మంది జనం ఆశ్చర్యపోతున్నాం. సరే కేసీఆర్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 500 200 తెచ్చుకున్నారేమో అనుకున్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏదైనా భారీ బహిరంగ సభ పెడదామని పోతే ఆ బస్సు పోతా ఉంటే ప్రజలే బస్సు ముంగడికెళ్ళి వస్తూ ఉన్నారు. కేసీఆర్ అడ్డుకుంటా ఉన్నారు, ఆపుతా ఉన్నారు. సార్ ఒక్కసారి దిగండి సార్, మీ మొహం చూడాలి సార్, మిమ్మల్ని కలవాలి సార్ అని చెప్పి ప్రజలందరూ ఇలా ఆశ్చర్యపోతున్నాం. నిజంగా కేసీఆర్ పైన నెగిటివిటీ బాగా వస్తుందేమో అనుకున్నాం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడో కేసీఆర్కి ఇంకా పాజిటివిటీ పెరుగుతున్నది. కేసీఆర్కి ఇంకా పాజిటివిటీ క్రియేట్ అవుతున్నది. కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఎవడెవడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పోదాం అనుకుంటున్నారో సిగ్గు శరం ఇజ్జతి మానం ఉంటే మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉండుర్రి. మాకు సిగ్గు శరం ఇజ్జతి మానం లేదు. మేము మనుషులమే కాదు, మేము జంతువులము, మేము పందులము, మేము కుక్కలము అని అనుకొని మీరు పుసుక్కుని అనుకుంటే, మీరు భావిస్తే మీరు పోయి కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీ కండలు కప్పుకోరు.
కేసీఆర్ ఏం చేసిండా కేసీఆర్ మీకు? ఏం తప్పు చేసిండు? మీకు దమ్ముంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేయండి రా బాబు. ఇంతసేపు భయపడి అధికార పార్టీలోకి పోతాం, అధికార పార్టీలోకి పోతేనే మంచిగుంటది, అధికారంలో ఉంటేనే కబ్జాలు పెట్టొచ్చు, దందాలు చేయొచ్చు, సిగ్గుండాలి కదా ఏమన్నా, బుద్ధి ఉండాలి కదా. సో మొత్తానికి పార్లమెంట్కి సంబంధించిన అంశంలో మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా మీకు అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేసిన. సో అటు ఇటుగా కనబడుతున్నటువంటి పరిస్థితి, కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఈ 17 సెగ్మెంట్లు మాత్రం హోరాహోరీగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఈ సెగ్మెంట్లు కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 17కు 17 సెగ్మెంట్లలో మాత్రం పూర్తి స్థాయిలో గెలిచేటటువంటి సిచ్యువేషన్. భారతీయ జనతా పార్టీ ఒక 8 నుండి 9 రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి 5 నుండి 6 అనుకుంటున్నాం, ఎంఐఎంకి 1 రావచ్చు, తర్వాత ఇక మిగతా బీఆర్ఎస్ పార్టీకి 1, 2 ఉంటుంది. అంతకు మించి బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి పరిస్థితి కూడా లేదు. కేసీఆర్ కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరిగినా కూడా అంత అవకాశం అయితే కనబడినటువంటి సిచ్యువేషన్ మాత్రం మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత ఈజీగా ఉండకపోవచ్చు, కొంత టఫ్ ఫైట్ కనబడేటటువంటి